చిన్నత్తకి నీళ్ళ ఎలా ఉంటుందో తెలియదు కదా. తెలీదు. మరి నీళ్ళ తెలియనప్పుడు నీళ్ళ గొంతెలా తెలుస్తుంది? నీళ్ళలాగా చిన్నత్తతో నేను మాట్లాడతాను. ఇదేదో బానే ఉందే. ఏంది పథకాలు వేస్తున్నారా? మీరు మారరు. పెళ్లి పనులు ఎలా జరిపించాలా అని ఆలోచిస్తున్నా. నువ్వు పెళ్లి గురించి ముందు నేల గురించి ఆలోచించడం మానే. బాలుగాడితో నేల పెళ్ళయ్యేంత వరకు మీరెంత ప్రయత్నించినా నేల కనిపించదు. అన్న చెల్లెల్ని దాచిపెట్టడం ఏంటి? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? నా చెల్లెలు బాధపడితే చిన్నప్పుడు గుండెల్లో దాచిపెట్టుకున్నా. అదే చెల్లెలు జీవితంలో బాధపడకూడదని ఇప్పుడు గుట్టిగా దాచిపెట్టాను. కన్న తల్లికి నాకు కూడా చెప్పకుండా ఏంట్రా? కన్న కొడుకునే దాని ప్రేమ విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టలా? నేను తల్లినిరా. ఏది మంచో ఏది చెడో, ఏ విషయం దాచిపెట్టాలో ఏ విషయం చెప్పాలో నాకు తెలీదా? నాకు నీల కావాలి. రాదు. వాడు అన్న. వాడు చేసిన దాంట్లో తప్పే ఉంది. ఇంట్లో ఇంత జరుగుతుంటే ఇద్దరు ఆడోళ్ళు కలిసి మా ఇద్దరికి ఏ విషయం చెప్పకుండా దాచిపెట్టలా? నేను చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని కూర్చున్నా వీడు సరిగ్గానే చేశాడు. రేయ్ బసవా, వీళ్ళ మాటలు నమ్మి పొరపాటును కూడా నేలెక్కడుందో చెప్పబాకరా. చెప్పడానికి దాచిపెట్టడం ఎందుకు? నీళ్ళని ఎవరు చూడాలన్నా అది పెళ్లి పీటల మీదే. అప్పటిదాకా నీల యాడుందో ఎవ్వరికీ తెలియని. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఒకటే పాట పాడుతున్నారు. ఇంకా మనం నీళ్ళని ఎలా తీసుకొస్తామే? అది తర్వాత అత్త. ముందు పెద్ద గండం గడిచిపోయింది. ఆయన మన మాటలు వినలేదు. వినుంటేనా పెళ్లిదాకా కూడా కాదు, ఇప్పుడే శవాలు లేచేవి. ఇంకా ఆ రామకృష్ణనే ఆ దేవుడే కాపాడాలి. అలా దిగులు పడిపోతే ఎట్టా? నీల దొరికిద్దిలే. ఎప్పుడు ఎప్పుడు తొందరపడిపోతే ఎట్టా? తొందరపడకుండా ఎలా ఉండాలి? చివరిసారిగా ఒక మాట చెప్పి పోదామని వచ్చాను. ఒక్క మాటతో నన్ను ఇక్కడి నుంచి కదలకుండా చేసి తను కనిపించకుండా పోయింది. నాకు బాధగానే ఉంది. మా బసవుడు ఎక్కడ దాచిపెట్టాడో అర్థం కావట్లేదే. అటువైపు పెద్దవాళ్ళకి ఇచ్చిన మాట, ఇటు మనసుకిచ్చిన మాట, మాటకి మాటకి మధ్య నలిగిపోతున్నాను. నీకే ఎలా ఉంటే అక్కడ మా నీలకి ఎలా ఉందో. ఎలా ఉన్నా ఎక్కడున్నా ఒక్కసారి నీళ్ళని కలవాలి. నా మనసులో మాట తనకు చెప్పాలి. ఒక్కసారి, ఒక్కసారి కనిపిస్తే చాలు. క్షణక్షణం మీ బస్సుకి నా గురించి ఎక్కడ తెలిసిపోతుందని భయపడుతూ, నీలకు నేను చెప్పాలనుకున్న మాట చెప్పగలనో లేదో అని టెన్షన్ పడుతూ
ఎన్నాళ్ళేలాగా? ప్రేమించడానికి చాలా ఓపిక ఉండాలి. ప్రేమించిన మనిషికి ఓ మాట చెప్పడానికి ఓపిక పట్టకపోతే ఎట్టా? ఓపిక కూడా ఓపిక నశించిపోతుంటే ఇంకెక్కడ ఓపిక? హలో, శ్వేత ఎక్కడా? నన్ను అడుగుతారేంటి? ఇంకెవరిని అడగాలి? మర్యాదగా చెప్పు, ఎక్కడుంది నా కూతురు? శ్వేత, నాకెలా తెలుస్తుంది అత్తయ్య? నీ కాక ఇంకెవరికి తెలుస్తుంది? బావా బావా అంటూ నా కూతురు కలవరించేది నిన్నేగా. ఉదయం అనగా వెళ్ళి ఇంతవరకు రాలేదు. నాకు తెలుసు నీ దగ్గరికే వచ్చుంటుంది. నిజంగా నిజంగా నా దగ్గరికి రాలేదు అత్తయ్య. నా కూతురు నన్ను కూడా కాదనేంతగా ఇష్టపడేది నిన్ను. నీతో ఫోన్లో మాట్లాడడం చాలాసార్లు చూశాను. తను ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చుంటుంది. శ్వేత నా దగ్గరికి కూర్చుంటే చెప్పొచ్చు. నా దగ్గరికి రాని శ్వేత గురించి నన్ను అడిగితే నేనేం చెప్పను? రేయ్, నీ కుటుంబం వల్ల మా జీవితాలు నాశనమైపోయాయి. నాకంటూ మిగిలింది నా కూతురే. నీ వలన అది నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చిందా? నేను ఎంత దూరమైనా వెళ్తాను. నీ దగ్గరకు రాలేదు అంటే నా దగ్గరికి రావాలి. రాత్రి వరకు చూస్తాను. రాలేదా నీ అంతు చూస్తాను. గీత దాటద్దు అన్న నీ మాట కట్టుబడితే నా రాతే మారిపోతుంది. ఎక్కడున్నావు నీలా?
పోరా. ఒక్కసారి బయటికి రా. పోరా. మైథిలి, బ్రేక్ ఫర్ 10 minutes. థ్యాంక్ యూ. వాట్? వాట్ మైథిలి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? వర్క్ లో ఉన్నాను. ఈ టైంలో ఏంటి మనో? హలో, నా గర్ల్ ఫ్రెండ్ ఇలా మిడ్ నైట్ వరకు కష్టపడుతుంటే నన్ను ఇంట్లో నిద్రపోమంటావా? వర్క్ ఉంది నాకు, తప్పదు. నువ్వెందుకు నిద్రపోకుండా? ఇద్దరం ఒకటి అనుకున్న తర్వాత ప్రతిదీ షేర్ చేసుకోవాలి. ఏంటి, ఇలా నిద్రపోకుండా షేర్ చేసుకోవాలా? ఎస్. నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నా అక్కడ నాకు నువ్వు ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో అని టెన్షన్ తట్టుకోలేక వచ్చేసాను. ఓకే, వచ్చావు, చూసావుగా. తోడుగా నా కొలీగ్స్ ఉన్నారు. వెళ్ళు, రెస్ట్ తీసుకో. ఓకే, టైం అయింది, నువ్వు వెళ్ళు. ఇంకొంచెం సేపు మాట్లాడొచ్చు కదా. మానో, బ్రేక్ ఇచ్చిన టైం అయిపోయింది. ఐ హ్యావ్ టు గో. బాయ్. మార్నింగ్ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రేపు మార్నింగ్ నేనే నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? బాయ్. బాయ్. గుడ్, బాగా మారిపోయాం. ఫుడ్ త్యాగం చేసి మరి వర్క్ని మనోగాన్ని బాగానే బ్యాలెన్స్ చేసాం. జస్ట్ 10 minutes మాట్లాడాను. ఒకవేళ వర్క్ మానేసి అతనితో మాట్లాడితే పర్ అవర్కి 100 euros, పర్ మినిట్కి 1.8 euros, 10 minutesకి 18 euros. ఇండియన్ కరెన్సీలో 12,600. వై షుడ్ ఐ వేస్ట్? లవ్లీ, నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుంది. ఐ లైక్ ఇట్. పర్లేదు, తినేసి వర్క్ స్టార్ట్ చేయి. ఎక్కువ ఫీల్ అవ్వకు. నువ్వు తినడానికి నాకు వేస్ట్ అయ్యేది 10 minutes మాత్రమే. తినకుండా కళ్ళు తిరిగి పడిపోయావు అనుకో, గంటలు వేస్ట్ అవుతాయి. ఇట్స్ వర్త్ ఇన్ లాక్స్. అందుకే ఏమైంది? ఏమైంది? అమ్మ శ్వేత, ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏమైందమ్మా శ్వేత? ఏమైంది తల్లి? ఏమైంది? కూర్చో. ఏమైందమ్మా? నా బిడ్డకి ఏమైంది? చెప్పండి అమ్మా, నా బిడ్డకి ఏమైంది? చెప్పు బాబు, ఏమైందో చెప్పు. భీమవరం మావులమ్మ అమ్మవారికి మెట్ల పూజ చేసిందమ్మా. మోకాళ్ళ మీద మెట్లెక్కి నీరసించి పడిపోయింది. తీసుకొచ్చాం.
వస్తానమ్మా. శ్వేత, ఏమైందమ్మా? ఏమైంది? ఎలా ఉంది? ఏమైంది? ఏంటమ్మా ఇది? బావకి నాకు పెళ్లి జరగాలంటే దోషం ఉందట. ఆ దోషం పోవాలంటే బియ్యం ముడుపు కట్టుకొని మెట్టి మెట్టికి దీపం వెలిగించి మెట్లు పూజ చేసి ఆ బియ్యంతో 5 ముత్తైదువులకి భోజనం పెట్టి తాంబూలం ఇస్తే దోషం పోతుందని పంతులు గారు చెప్పారు. వాడి కోసం ఇలా నెత్తురు దారిపోస్తావా? ప్రాణాలే వదిలేస్తానమ్మా. ఎందుకే వాడంటే నీకింత పిచ్చి? నాకు నువ్వంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తానమ్మా? పూజ చేశానుగా, దోషం పోతుంది. ముత్తైదువులకి భోజనం పెట్టే ఏర్పాట్లు చూడమ్మా. ఆ కుటుంబం గురించి నీకు అర్థం కావడం లేదు. వాళ్ళతో నాకెందుకమ్మా? నాకు బావ కావాలి. బావా బావా బావా, వాడి కోసం ఇలా ప్రాణాలు వెతికి తెచ్చుకుంటావా? బావలేని బతుకు కన్నా బావ నావాడవుతాడని ఆశ పెట్టే చావు కూడా నాకు సంతోషమే. త్వరగా ఆ ముత్తైదువులకు కూడా భోజనం పెట్టేస్తే దోషం పూర్తిగా పోతుందమ్మా. ఈ క్షణం వరకు నువ్వెన్ని చెబుతున్నా వాణ్ణి అల్లుడిగా నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ కుటుంబంతో నాకున్న అనుభవాలు అలాంటివి. కానీ నీ ప్రాణం కన్నా వాడే ఎక్కువని నువ్వు అనుకున్నాక నీకన్నా నాకేది ఎక్కువ కాదే. ఏది ఎక్కువ కాదు. నువ్వు కోరుకున్నట్టే రామకృష్ణతో నీ పెళ్లి జరిపిస్తాను. దోషం మీ జాతకంలో లేదమ్మా, నా మనసులో ఉంది. అదే ఇంతకాలం అడ్డుపడుతూ వచ్చింది. నీ సంతోషం కోసం ముత్తైదులకి భోజనాలు వచ్చే శుక్రవారం పెట్టిస్తాను. అప్పుడు బావ కూడా ఉంటే బాగుంటుంది కదమ్మా.